హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా జనవరి 17 తర్వాత నుంచి H1Bకి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి చలామణిలోకి రాబోతున్నాయో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ 2.0 అలాగే ఈ జాన్ 17 తర్వాత తీసుకురాబోయే H1Bలో మార్పులు అనేవి ఏ విధంగా ఉండనున్నాయి, ముఖ్యంగా మన ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే? వండర్ఫుల్. చాలా కాలం బట్టి అందరూ ఎదురు చూసే విషయం ఇది. జాన్ 17 రానే వచ్చింది. సో ఈ 17వ తారీఖు నుంచి ట్రంప్ వచ్చే ముందు అమలయ్యే వ్యవహారాలు ఏమిటి అని ఆలోచిస్తే, ఇది F1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి H1 అప్రూవల్స్ వచ్చేంత వరకు వాళ్ళకి EAD కార్డ్ టైం అయిపోతుంది, వాళ్ళ క్లాక్ ఎండ్ అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది శుభవార్త. వాళ్ళు దే నీడ్ నాట్ లీవ్ ది కంట్రీ ఇమీడియట్లీ. వాళ్ళ H1 అప్రూవల్ అయ్యేంత వరకు దే కెన్ స్టే బ్యాక్ ఇన్ US అండ్ దే కెన్ వర్క్. ఇది ఫస్ట్ ప్రపోజల్. అట్లానే H1స్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు అక్కడ ఎవరికైతే పీరియడ్ అయిపోవచ్చిందో వాళ్ళు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇండియా తిరిగి రాక్కర్లా. దే కెన్ గో విత్ ఎక్స్టెన్షన్ దేర్ ఇట్ సెల్ఫ్ ఇన్ అండ్ అవుట్ అనేది అవసరం లేదు. అక్కడ ఎంప్లాయర్ డైరెక్ట్గా వాళ్ళు అక్కడే దే కెన్ పుట్ ఇట్ ఫర్ అ రెన్యూవల్ ప్రాసెస్. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే క్యాప్ ఎక్స్టెన్షన్స్ ఇచ్చాడు చాలా మటుకు. అండ్ ఆ తర్వాత కోటా ఎక్స్టెన్షన్స్ ఇచ్చాడు. 65,000 నుంచి 85,000 దాకా కోటాస్ ఎక్స్టెండ్ అయ్యాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రంప్ వస్తున్నాడు అని భయపడాల్సిన పని లేదు. డెఫినెట్గా ట్రంప్ వ్యవహారం ఏదైతే ఉందో, మనకున్న ఇండియన్ మెంబర్స్ ఎవరైతే అక్కడ వాళ్ళ టీంలో ఉన్నారో దే ఆర్ డెఫినెట్లీ ఫేవరింగ్ ఇండియన్స్ అని మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ ది బేసిక్ బ్యాక్ బోన్ ఆఫ్ USA అనేది ఈసారి ఖచ్చితంగా ప్రూవ్ అయిపోయే ఇది ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఎంతమందో అక్కడ ఉపాధి గురించి అని ఉన్నారు. అట్లానే గ్రీన్ కార్డ్స్ కూడా 2013 తర్వాత వాళ్ళందరివి కూడా ఎప్పటిదాకా వాడు గ్రీన్ కార్డ్స్ ఇష్యూన్స్ ఇస్తాడో, అంటే అప్రూవ్ చేస్తున్నాడో ఇంకా మనకి ఐడియా లేదు. అది ఇంకా వాళ్ళు పబ్లిష్ చేయాల్సింది. అది ఆ తర్వాత 540 days ఆఫ్ ఎక్స్టెన్షన్ ఒకటి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. సో ఇలాగా అన్ని విధాల ఆల్ 360 degrees ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైం ఫర్ ఇండియన్స్ అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇప్పుడు ఇండియన్స్ అనేవాళ్ళు కానీ లేకపోతే H1కి సంబంధించిన పర్సన్స్ అనేవాళ్ళు ఫీ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటే, ఫీ అనేది ఎంత వాళ్ళు ఉంటుంది మార్కెటింగ్ వైజ్ కానీ, లేకపోతే ఈవెన్ డిఫరెంట్ కన్సల్టెన్సీస్ అనేవి హై ఛార్జెస్ చేస్తూ ఉంటాయి. బట్ మన అనగా మాత్రం చాలా కంఫర్టబుల్ అండ్ మీనింగ్ఫుల్గా ఉంటూ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తుందని తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు మనది గవర్నమెంట్ ఫీజు H1Bకి సంబంధించి 2025-26 గాను రేపు మార్చ్ ఫస్ట్ వీక్లో గేట్స్ అన్నవి ఓపెన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఎక్స్టెన్షన్స్ గురించి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ గురించి మనకి ఎంక్వైరీ కాల్స్ గట్టిగానే వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటవుతుందంటే, పూర్వం $10 ఉండదు, అంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువైపోయి సో దాని మీద ఒక బ్యాన్ తేడాలకి ఫీ స్ట్రక్చర్ అనేది కొంచెం పెరగడం జరిగింది. అది $215గా మారినట్టు ఆల్రెడీ USCIS వెబ్సైట్లో కూడా వాళ్ళు అమల్లోకి తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్రెడీ ఇన్కార్పొరేటెడ్ 215. సో ఇక్కడ 215 ప్లస్ అటార్నీ ఛార్జెస్ అన్నీ కలుపుకొని మోస్ట్లీ వాళ్ళకి ఒక క్యాండిడేట్కి అయ్యే ఖర్చు, ఒక కన్సల్టెంట్ ఫీజే కాదు, అన్నీ కలిపి ఒక 50,000 దాకా రీజనబుల్గా అని చెప్పుకోవచ్చు ఇనీషియల్గా. అంటే ఒక అప్లికేషన్ వెయ్యాలి కూడా, దాని దాకా అవుతుంది. సో అందులో మనం చేసేది ఏంటి, ఎందుకు మన వైపే ఎక్కువ జనాలు మగ్గు చూపిస్తున్నారంటే, మనము అక్కడ ఆల్రెడీ మన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక MSP ప్రోగ్రామ్ అన్న ఒక అంబ్రెల్లాలో రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి మన ఒక అండర్లో ఒక 10,000 పైచిలుకు కంపెనీస్ డైరెక్ట్గా మన కన్సల్టెంట్ ద్వారా మనం చేయగలం. కాబట్టి మనం వాళ్ళ మార్కెటింగ్ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు మీ ప్రొఫైల్ పెట్టాలి, H1Bకి నువ్వు రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నావు. సో మనం మన ఒక కన్సల్టెంట్ ఒక 50,000 కాదు, 30,000 కాదు, వాళ్ళు తీసుకున్న ఫీజులో వాట్ ఎవర్ ది ఎక్స్ ఫిగర్ ఇస్, ఆ ఫిగర్ నుంచి మనము మార్కెటింగ్ కూడా ఫ్రమ్ ది డే వన్ వీడు. వాళ్ళు లాటరీ పికప్ అయింది అవ్వలేదు పక్కకు పెడితే, మార్కెటింగ్ అన్నది చేస్తే, ఒకవేళ రేపొద్దున వాళ్ళ పికప్ అయిపోయింది, వెంటనే వాళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యింది, సో ఇమీడియట్గా మనకి ఇంటర్వ్యూస్ పెట్టించడానికి ఇండియా నుంచే. ఇప్పుడు చాలామంది కన్సల్టెంట్స్కి మనకి వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు ఒక ఆఫర్ లెటర్ అన్నది, ఒక షార్ట్ లిస్టింగ్ అన్నది చేయించి ఒక కన్సల్టెంట్ ద్వారా ఒక ఆఫర్ లెటర్ ఇప్పించి
అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ కంపెనీస్కి వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు. కానీ మనం చేసేది అది కాదు. మనం ఖచ్చితంగా ఏ కంపెనీ అయితే వాళ్ళకి ఇంటర్వ్యూస్ షార్ట్ లిస్ట్ చేసుకొని తీసుకుంటుందో ఆ ఆఫర్ లెటర్, ఆ స్పాన్సర్షిప్ లెటర్, ఆ ఎంప్లాయ్మెంట్ లెటర్ తోటే వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ 80-20 షేరింగ్ రేషియోలోనో వాట్ ఎవర్ ది అగ్రిమెంట్ ప్రకారం అదే కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ఆ ఫీజిబిలిటీ ఒక 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 ఛానలైజింగ్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీ డూ ఇట్ ఆన్ ఏ ఈజియర్ కాస్ట్. అండ్ రెండు ఇప్పుడు మోస్ట్లీ మనకి ఎక్కువైన కాల్స్ కూడా స్టెమ్ ఓపీటీ వాళ్ళు. నాకు ఆల్రెడీ ఓపీటీ అప్లై చేసుకున్నాము, ఈఏడి కార్డ్ వచ్చేసింది, I-20 ఓపీటీ వచ్చింది, నాకు ఒక 3 నెలలు వ్యవధి 60 రోజులే నాకు క్లాక్ టైం ఉంటుంది, సో ఎట్లా అనుకునే వాళ్ళు చాలా కాల్స్ వస్తున్నాయి. సో వీళ్ళకి మనం ఏం చేస్తామంటే వీళ్ళకి కూడా సేమ్ టైం మనము మార్కెటింగ్ చేయిస్తాం. వీళ్ళని కూడా డైరెక్ట్గా మనం H-1Bకి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా జనరల్గా వీళ్ళకి ఇప్పుడు జాబ్ లేదు లేకపోతే ఇంకా ఆఫర్ లేదు అన్నప్పుడు భయం ఉంటుంది, 100% ప్యానిక్ అవుతుంది. అవసరం లేకుండానే మనం ఎప్పుడైతే మనం మార్కెటింగ్ చేయిస్తామో రెస్పాన్సెస్ వస్తాయి. వీళ్ళు ఆల్రెడీ అక్కడే యుఎస్లోనే ఉన్నారు, అక్కడ చదువుకున్న పిల్లలు, అక్కడ కోటాలోనే మనం అప్లై చేస్తాం కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతం వీళ్ళకి ఇంటర్వ్యూస్ వచ్చే అవకాశము ఎక్కువ ఉంది. మార్కెటింగ్ ద్వారా వస్తే వాళ్ళకి అక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే బాధ్యత వాళ్ళదే. ఒకసారి ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలిగితే ఆఫర్ లెటర్ వస్తుంది, H-1B మనం వేస్తాము. వాళ్ళ H-1 మనం వేసి పికప్ అయినా కాకుండా వాళ్ళకి ఆల్రెడీ ఓపీటీ ఈఏడి ఉంటుంది కాబట్టి దే కెన్ వర్క్. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం కూడా వాళ్ళకి H-1B ప్రాసెస్ అయ్యేంత వరకు మార్చి సెప్టెంబర్ రెండిట్లో ఎప్పుడైనా లాటరీ రావచ్చు. సో దే కెన్ ఎక్స్టెండ్ దేర్ ఈఏడీస్. అంటే లాటరీ అవ్వకపోయినా ఈఏడి ఉంది, దే ఆర్ లీగల్ టు వర్క్. సో అంటిల్ దే వర్క్, they are legal to work. They are legal to work until they get their H-1. ఓకే, మళ్ళీ అప్లై చేయడం అనేది అప్లై చేయాలి తప్పదు, చేసుకొని దే కెన్ లీగల్ టు వర్క్. బట్ ఇక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే H-1Bలో బిల్లింగ్ కార్డ్ ఎక్కువ ఉంటుంది, $150 $200 per hour ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టో. లెవెల్ 2లోనే మనం అప్లై చేస్తాం. లెవెల్ 2 ఏంటంటే ఇట్స్ అ ఫ్రెషర్ లెవెల్. సో అక్కడ మనకి వేజ్ లెవెల్ అన్నది పర్ అవర్ అన్నది కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ కొంచెం $50 $60 $70 సంపాదించుకుంటే అక్కడ దానికి డబుల్ సంపాదించుకుంటాం. సంహో ఒక డిఫరెన్స్ అయితే ఉంది, డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది. అండ్ మార్కెట్లో కంటే కూడా మనం అనగా కెరియర్ సొల్యూషన్స్లో మనము ఒక భరోసాతోటి, అంటే మన దగ్గర ఆల్రెడీ ఫౌండేషన్ గట్టిగా ఉంది కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎట్ ఎండ్ ఆఫ్ ది డే లాటరీ అన్నది ఒక లక్ ఇది, కానీ మార్కెటింగ్ అనేది ఒక సర్టనిటీ. సో డెఫినెట్లీ ఒక భరోసాతోటి మనం ముందుకు తీసుకెళ్తాం కాబట్టి డెఫినెట్లీ ఈసారి 25-26 H-1 ఆస్పిరెంట్స్కి కావచ్చు, F-1లో ఉండి ఓపీటీ ఏడీస్కి చూసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ మన అప్రోచ్ అయితే వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఆన్ అ పాజిటివ్ నోట్ అని మాత్రం నేను ఘంటారావంగా చెప్పాలి. వండర్ఫుల్ సార్. అండ్ గైస్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అండి. చాలామంది లేట్ చేయడం లేకపోతే అనవసరమైన భయాలు పెట్టుకోవడం, రాంగ్ కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వడం ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది రివ్యూస్ కూడా అలాగే ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇటువంటి బేస్ మీదే అనగా కంప్లీట్గా ప్రతిదీ విషయంలో కూడా మీకు బై హ్యాండ్ హెల్ప్ చేస్తూనే ఒక క్లియర్ ఇన్స్క్రిప్షన్తో ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అది H-1Bకి సంబంధించిన లాటరీ సిస్టమ్ అయి ఉండొచ్చు, మీకు మార్కెటింగ్ అయి ఉండొచ్చు, మీ జాబ్ వచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ సిచ్యువేషన్ కంప్లీట్ నెగిటివ్గా ఉన్నా కూడా మీకు ఈఐడి మీద మీకు కంప్లీట్ వర్క్ ఆపర్చునిటీస్ కానీ ఓవరాల్ ప్రతి విషయంలో కూడా మీకు హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుందండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇమీడియట్గా మీరు కన్సల్టెన్సీకి కాల్ చేసి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ని మరింత క్లియర్గా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. పూర్తి గైడెన్స్ కొరకు అయితే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.